సూపర్ క్షవరం హాస్పిటల్. మీరు ఒకసారి డాక్టర్కి చూపించుకుంటే బాగుంటుంది కదండి అంది తాయారు భర్తతో. డాక్టర్కెందుకే, నేను బాగున్నాను కదా. జంబూనాథం ఆశ్చర్యపోయాడు. ఏమో, పక్కింటి నాంచారి వాళ్ళ ఆయనకు బాడీ చెకప్ చేయించుకొని వచ్చారని ఒక్కటే కోతలుకొస్తోంది. మీరు డాక్టర్ దాకా వెళ్ళిరండి చాలు, నేను కూడా మీరు బాడీ చెకప్ చేయించుకున్నారని చెప్తాను. గోముగా భర్త భుజం గోకింది తాయారు. అబ్బా, అలాగే లేవే, రేపు ఆఫీస్కు సెలవు పెట్టి వెళ్తాను. ఆ గోలు కట్ చేసుకోవచ్చుగా. భుజం మీద తాయారు చేసిన గాయం చూసుకుంటూ కెవ్వుమన్నాడు జంబునాథం. తాయారు పోరుపడలేక తర్వాత రోజు ఆఫీస్కు సెలవు పెట్టి హాస్పిటల్కు వెళ్ళాడు. హాస్పిటల్ గేటు ముందు ఆగి ఒకసారి బోర్డు వైపు చూశాడు. A to Z హాస్పిటల్, డాక్టర్ ప్రపంచరావు అని పెద్ద అక్షరాలు ఉన్నాయి. డాక్టర్ పేరు కింద డాక్టర్ డిగ్రీలు రాయడానికి మిగతా బోర్డు అంతా సరిపోయింది. లోపలికి అడుగుపెట్టి పేరు చెప్పి ఫీజు కట్టాడు జంబునాథం. అప్పటికి అక్కడ 4-5 పేషెంట్స్ ఉన్నారు. ఓ గంట తర్వాత, జంబునాథం గారెవరండి? నర్సు పిలిచింది. జంబునాథం ఉలిక్కి పడ్డాడు. జంబునాథం కాదండి, నా పేరు జంబునాథం, నర్సుకు చెప్పాడు. ఏదో ఒకటి లేండి, ముందు లోపలికి వెళ్ళండి, ముఖం చిట్లిస్తూ అంది నర్స్. జంబునాథం నర్సు మాటలకు బాధపడుతూనే డాక్టర్ గదిలో అడుగుపెట్టాడు. ఆకలి ఉందా అడిగాడు డాక్టర్. ఉంటోంది డాక్టర్ అన్నాడు జంబునాథం. ఆ మాట వినగానే డాక్టర్ ముఖం చిరాకుగా పెట్టి, ఇప్పుడు అంటే ఈ క్షణం ఆకలి ఉందా అని అడుగుతున్నాను. డాక్టర్ నొక్కి పలికాడు. ఇప్పుడా? లేదండి అన్నాడు జంబునాథం. ఇంటి దగ్గర 4 ఇడ్లీలు, 2 వడలు, గ్లాసుడు పాలు తాగి వచ్చాడు, మరి ఆకలెందుకుంటుంది మనసులోనే అనుకున్నాడు. డాక్టర్ చకచకా పేపర్ మీద ఏదో గీశాడు. వాసన వస్తోందా అని అడిగాడు డాక్టర్. వస్తోంది అన్నాడు జంబునాథం. అలా అయితే నా రూంలో స్ప్రే ఏంటో చెప్పుకో చూద్దాం చిలిపిగా నవ్వాడు డాక్టర్. అదా, అది నీళ్ళు నమలాడు జంబునాథం. సరే, స్మెల్ నిల్ బరబరా గీకాడు కాగితం మీద. నిద్ర వస్తుందా అని అడిగాడు డాక్టర్. 7 గంటలకే కళ్ళు మీద తూగు వస్తుంది డాక్టర్, జంబునాథం ఉత్సాహంగా చెప్పాడు. ఇప్పుడు నిద్ర వస్తుందా డాక్టర్ సీరియస్గా అడిగాడు. వస్తుంది. జంబునాథం ఇందాక విషయం జ్ఞాపకం వచ్చి జాగ్రత్త పడ్డాడు. ఇప్పుడు నిద్ర వస్తుంది అంటే రాత్రి సరిగా నిద్రపోలేదన్నమాట. డాక్టర్ మళ్లీ కాగితం మీద బరబరా గీకి ఆ కాగితాలు జంబునాథం చేతిలో పెట్టి, నర్స్ కేక పెట్టాడు. నర్సుతో వెళ్ళి డెంగ్యూ టెస్ట్ చేయించుకొని రండి అన్నాడు డాక్టర్. నాకు డెంగ్యూ లేదండి. జంబునాథం అయోమయంగా చూశాడు. డెంగ్యూ లేదా? సిస్టర్, ఇతడికి డెంగ్యూ లేదంట, ఒకసారి ఇతని సంగతి చూడండి డాక్టర్ సీరియస్గా చెప్పాడు. ఇలా రండి జంబునాథం గారు పిలిచింది నర్స్. నా పేరు జంబునాథం కాదండి, జంబునాథం మళ్ళీ గుర్తు చేశారు జంబునాథం. ఏదో ఒక పేరు లేవయ్యా, రా ముందు అంటూ సిస్టర్ అతని జబ్బ పట్టుకొని డాక్టర్ గదిలో నుండి అవతలికి లాగి ముందుకు పరుగు తీసింది. జంబునాథం కూడా ఆమె వెనకే పరుగులు పెట్టాడు. ఆమె ఓ గది తలుపులు తీసి, లోపల 10 నిమిషాలు కూర్చోండి, తర్వాత పిలుస్తాను అంటూ అతను లోపలికి వెళ్ళగానే తలుపులు లాక్ చేసి వెళ్ళిపోయింది. అబ్బా, అమ్మా, ఇష్ ఉష్. లోపల ఒక 4-5 కుర్చీలలో కూర్చొని తమను తాము జబ్బలపై వీపుల మీద చర్చుకుంటూ గాలిలో చప్పట్లు కొడుతున్నారు. జంబునాథంకు అంతా విచిత్రంగా అనిపించింది. అతను కూడా ఒక కుర్చీలో కూర్చొని వారిని ఎందుకలా చేస్తున్నారని అడగబోయాడు. సారీ, మీరందరూ ఎందుకలా చేస్తున్నారో తెలుసుకోవచ్చా అంటూనే, అబ్బా, ఎడమ భుజం మీద చురుక్కుమనడంతో కెవ్వుమని అరిచి జబ్బ చూసుకున్నాడు జంబునాథం. పెద్ద దోమ భుజం మీద నుంచి చేతి మీదకు దిగి చేతి మీద కూర్చొని జంబునాథం వైపు కులాసాగా చూసింది. ఎప్పుడూ కూడా దోమని ఇంత నిశ్చింతగా దగ్గరగా చూసింది లేదు. దాని కళ్ళు, నోరు, కాళ్ళు, తొండం అన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎలా చూస్తుందో, ఎంత ధైర్యం! కుడి చేత్తో ఎడమ చేతి మీద ఉన్న దోమను ఒక్కటి వేశాడు జంబునాథం. అమ్మో! జబ్బ మీద పడిన దెబ్బకు కెవ్వున అరిచాడు.
దోమ ఎడమ చేతి నుండి లేచి కుడి చేతి మీద వాలి జంబూనాదం వైపు చిత్విలాసంగా చూసింది. జంబూనాదం తన ఎడమ చేతి వైపు చూసుకున్నాడు. కుడి చేత్తో తను చెరిచిన చెరుపుకు ఎర్రగా కందిపోయి ఉంది. దోమ వైపు చూశాడు జంబూనాదం. తిక్క కుదిరిందా అన్నట్టు చూసింది. అబ్బా, అమ్మా, ఇష్ హుష్ ఈసారి అరుస్తున్నది జంబూనాదం. గదిలో కూర్చున్న వారంతా తమ చుట్టూ చప్పట్లు చరుచుకుంటూ చేతుల మీద జబ్బల మీద చేతులతో కొట్టుకుంటూ ఉంటే ఆ గది ఒక వస్తదుల శిక్షణాలయాన్ని తలపిస్తోంది. కాసేపటి తర్వాత నర్సు వచ్చి ఒక్కొక్కరిని తీసుకువెళ్లి రక్త పరీక్ష చేయసాగింది. జంబూనాదంని కూడా తీసుకువెళ్తుంటే రక్త పరీక్ష ఎందుకు అడిగాడు జంబూనాదం దోమలు కుట్టగా వచ్చిన దద్దులు తడుముకుంటూ. డెంగీ టెస్టుకు కొంటెగా నవ్వింది నర్సు. నాకు డెంగీ లేదు అనబోయి నోరు గట్టిగా నొక్కుకున్నాడు. నర్సు వచ్చి జంబూనాదం టెస్ట్ రిపోర్ట్లు, ఎక్స్రే రిపోర్ట్లు మొత్తం 26 రిపోర్ట్లు తీసుకొని వచ్చి డాక్టర్ దగ్గర పెట్టింది. ఆ రిపోర్ట్లు చూస్తున్న డాక్టర్ అసహనంగా ముఖం పెట్టాడు. జంబూనాదం ఆతృతగా చూడసాగాడు. ప్రిస్క్రిప్షన్ మీద మందులు రాసి జంబూనాదం చేతిలో పెట్టాడు. ఇలాంటి వాళ్ళు ఎందుకు వస్తారయ్యా హాస్పిటల్కు? డెంగీ లేదు, టైఫాయిడ్ లేదు, లంగ్స్లో ఇన్ఫెక్షన్ లేదు, కొలెస్ట్రాల్ లేదు, లివరు కిడ్నీలు రోజు లైజాల్ వేసి కడుగుతున్నట్లున్నావు. శుభ్రంగా ఉన్నాయి. ముందు వెళ్ళి ఇక్కడి నుండి. డాక్టర్ చిత్కారంగా చూశాడు. మందులు 6,000? నాకే జబ్బు లేదన్నారుగా? వెర్రి ముఖం వేసుకొని చూశాడు నర్సు వైపు. నీకు జబ్బు లేకపోతేనేం, ఆయనకు బ్యాంకు లోన్ ఉందిగా. నర్సు అమాయకుడిని చూసినట్లు చూసింది. జంబూనాదం చేసేది లేక పళ్ళు నూరుకుంటూ బిల్లు కట్టి బతుకు జీవుడా అనుకుంటూ మందుల సంచి, టెస్టుల రిపోర్ట్లు చంకన పెట్టుకొని బయటికి వచ్చి A to Z హాస్పిటల్ బోర్డు వైపు చూసి మనసులోనే A to Z అక్షరాలు లెక్క పెట్టుకొని తన చేతిలో 26 రిపోర్ట్లు చూసుకొని బావురుమన్నాడు. ఎదురుగా ఉన్న ఆ నుండి క్షా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బోర్డు చూసి నయం, ఆ హాస్పిటల్కు వెళ్ళాను కాదు, ఆటోకు కూడా డబ్బులు మిగిలేవి కావు అనుకుంటూ ఆటో దగ్గరికి వచ్చి ఆటో ఎక్కబోయి జేబులో చెయ్యి పెట్టి ఖాళీ పర్సు చూసుకొని వెక్కిళ్ళు పెట్టాడు. రిటర్న్ బై రేణుకా జలదంకి, నరేటెడ్ బై తేజస్వి, ప్రొడ్యూసర్ ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్.